హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గోవాలో ఉన్నామండి. అగోడా బీచ్ దగ్గరలో ఉన్నాము. సో ఇది అంతా అంటే ఇది పాపులర్ బీచే కానీ మరీ అంత కాదండి. మనకి గోవాలో క్యాండలం, బాగా కలాంగూట్ బీచెస్ ఉంటాయండి. అవి అయితే మస్తు యాక్టివిటీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అండ్ సెకండ్లీ నాకు కొంచెం షై ఫీలింగ్ ఎక్కువ అండి. కెమెరా ముందుకు ఎక్కువ వచ్చి మాట్లాడలేను. బట్ ఓకే, ఎన్ని రోజులు ఎలా ఉంటాం? వీ నీడ్ టు ట్రై కదా, మనం కూడా ట్రై చేయాలి కదా. వైదేవే నేను మీ పల్లెటూరు అమ్మ ఉన్నది కదా, వాళ్ళ అబ్బాయినండి. సో చాలా కష్టపడి అమ్మాలు చదివించారు. సో నేను కష్టపడి చదివాను. అమౌంట్ ఎప్పుడు కావాలన్నా అమ్మాలి, ఏదో విధంగా ఒక ఆవునమ్మో సంథింగ్ లేదా అలా వ్యవసాయం నన్ను చదివించిందండి. సో యా, సో ఆ ఎడ్యుకేషన్ నన్ను చాలా పైకి తీసుకెళ్ళింది నిజానికి. సో ఇప్పుడు హ్యాపీగా గుడ్ పొజిషన్లో ఉన్నాను. సో ఓకే, అపార్ట్ ఫ్రమ్ దాట్ చూపిస్తానండి, వెళ్దాం. ఇది కలంగుట్, ఇది అగోడా బీచ్ అండి, గోవాలో. సో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఇక్కడ అగోడా. ఐ విల్ షో యూ దట్, చూపిస్తాను చూడండి. లోవర్ ఫోర్ట్ అగోడా. బేసికల్గా గోవాలో మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న చెట్లు లాంటివి ఉంటాయండి. కాకపోతే ఇట్స్ ఎ గుడ్ అండ్ గ్రేట్ ప్లేస్ అండి టు విజిట్. ఎక్కువగా ఏంటంటే ఇక్కడ బాగా బీచ్ కానీ అగోడా, క్యాండలం బీచ్, కలంగూట్ బీచ్, అవి అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇది ఏంటంటే ఇది అవుట్ కట్స్ అనమాట కొంచెం. బట్ ఓకే, ఇట్స్ గుడ్. చూడండి, అగోడా ఫోర్ట్ అంటాం కదా, ఇట్స్ ఏ పాపులర్ ఫోర్ట్ అండి. ఇది తాజ్ హోటల్ గోవాలో. అగోడా ఫోర్ట్ అండి ఇక్కడ. ఫ్రెండ్స్, నేను మీ పల్లెటూరు అమ్మ వాళ్ళ అబ్బాయినండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో అమ్మాలు వ్యవసాయమే, బట్ వాళ్ళు వ్యవసాయం చేస్తూ నన్ను చదివించారు. సో ఇప్పుడు నేను కొంచెం మంచి పొజిషన్లోనే ఉన్నానండి. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇది అగోడా బీచ్, అగోడా ఫోర్ట్ అండి. చూడండి, నాకు తెలిసి నచ్చిందే అనుకుంటున్నాను. సో కొంచెం ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ తాజ్ రెస్టారెంట్ అనమాట, అక్కడే మేము స్టే చేస్తున్నామండి. ఒక 5 days ఉంటాను ఇక్కడ. సో మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తానండి అన్నీని. సో లెట్స్ సీ, ఇలా వెళ్దాం. ముందు అగోడా ఫోర్ట్ ఎలా ఉందో చూడండి. సో వీడియో అయితే మొత్తం చూడడానికి ట్రై చేయండి. బోర్ కొడుతుంది, ఇట్స్ ఓకే. నేను బాగా తీయడానికే ట్రై చేస్తాను. లెట్ మీ డౌన్.